గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి కంటిన్యూస్‌గా కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాగా వస్తున్న కాన్స్టిట్యున్సీ. సో, అక్కడ డెవలప్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాగార్జున రెడ్డి ఇచ్చే ప్రామిసెస్ ఏంటి అక్కడ నియోజకవర్గ ప్రజలకు? ఈ గడిచిన 5 సంవత్సరాల్లో శాసనసభ్యుడిగా పనిచేసినాను. ఇక్కడ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హ్మ్. ఒకటి పొదిలి పెద్ద చెరువు ప్రాజెక్టు. అది 40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. అది ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో హామీ ఇచ్చారు. దాని తర్వాత 53 కోట్లతోటి ముఖ్యమంత్రి గారితోనే శంకుస్థాపన చేసి అది 50% పైన ప్రాజెక్ట్ పూర్తయింది. అది 40 ఇయర్స్ డ్రీమ్ ఏదైతే ఉందో అది పూర్తి చేయగలిగాం. రెండవది 14 సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి గారు మార్కాపురం పట్టణానికి రాజశేఖర రెడ్డి గారే త్రాగునీరు అందించింది మార్కాపురం పట్టణానికి. ఆ టైంలో మిగిలిపోయిన కొంచెం భాగం ఏదైతే ఉందో 14 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 22 కోట్లతో అది శాంక్షన్ చేసి అది కూడా 50% పైన వర్క్ పూర్తయింది. 19 సంవత్సరాల నుంచి షాదీకా అనేది ఒక కళ మార్కాపురం పట్టణంలో. షాదీఖానా లేదా? షాదీఖానా మార్కాపురంలో లేదు. అది 19 సంవత్సరాల నుంచి కళ. ముఖ్యమంత్రి గారితో 2 కోట్లు శాంక్షన్ చేయించుకొని ఈరోజు సెకండ్ స్లాబ్ కూడా నడుస్తూ ఉంది. అంబేద్కర్ భవన్ కానీ, బీసీ భవన్ కానీ ప్రతి ఒక్క పని నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో ఎంతో ఇష్టంతో, ఎంతో శ్రద్ధతోటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని 50% పైన పూర్తి చేసి అభివృద్ధి పదంలో ఉంచాం. అంతకంటే ముఖ్యంగా పశ్చిమ ప్రకాశానికి మెడికల్ కాలేజ్ 26 జిల్లాలకు ముఖ్యమంత్రి గారు 26 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అంటే 17 కొత్త మెడికల్ కాలేజ్. ఆ 17 కొత్త మెడికల్ కాలేజీలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి కేటాయిస్తే ఇక్కడ ప్రకాశం జిల్లాలో మన పార్లమెంట్ నియోజకవర్గానికి రెండవది కేటాయించడం అనేది చాలా చాలా అదృష్టం. ఇక్కడ 2 ఉన్నాయి మెడికల్ కాలేజ్. 2 మెడికల్ ఒంగోలు ఆల్రెడీ ఉంది. పశ్చిమ ప్రకాశానికి చాలా చాలా అవసరం. ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా గుంటూరు, నరసరావుపేట, విజయవాడ, హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి, ఒంగోలు పోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని మార్కాపూర్లో మెడికల్ కాలేజ్ ఇవ్వడం అనేది చాలా అదృష్టం. ఓకే. సో ఇది ఆలోచనలో భాగంగా పెట్టుకొని గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న రోజుల్లో 5 సంవత్సరాల్లో చేసుకోవాల్సిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అక్కడ సగిలేరు ప్రాజెక్ట్ అని ఉంది. అది కూడా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి కల. దాదాపు గిద్దలూరు మండలంలో 70% పైన ఆ ప్రాజెక్టు ఆధారపడి ఉంది. గిద్దలూరు టౌన్ ప్రతి 6-7 సంవత్సరాలకు ఒకసారి వరద వచ్చినప్పుడు 25% టౌన్ మునిగిపోతుంది. సో దానికి ప్రాజెక్టు 2006 నుంచి చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడా దాన్ని పూర్తి శ్రద్ధతోటి ముందుకు తీసుకెళ్ళింది లేదు. అందుకోసం ఆ సెగ్యులర్ ప్రాజెక్ట్ ఒకటి పూర్తి చేసుకోవాల్సింది ఉంది. రామన్న కతువా అని రాచర్ల మండలంలో ఉంది. అదొక 25% ఇంకా పెండింగ్ ఉంది. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారు వెలగలపాయ అని అర్ధవీడు మండలం, అక్కడ 53 కోట్లతోటి మన వెలుగొండ అనుసంధానంగా 53 కోట్లతోటి ఓ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తున్నారు. దీనితో పాటు రాచర్లలో మనకు గిద్దలూరులో మెయిన్ రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్కి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకటి అవసరం. అంటే గిద్దలూరు రైల్వే స్టేషన్ అనేది పురాతనమైన రైల్వే స్టేషన్. అది పూర్తిగా రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఆ గేట్ ఉంది. సో ఎప్పటి నుంచో డిమాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఇంకా మిగతా డిగ్రీ కాలేజెస్ అని, షాదీఖానా అని ప్రతి ఒక్క మండలంలో చాలా చాలా ఉపయోగపడే చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఏంటి అక్కడ ఎవరు అసలు ఏంటి గిద్దలూరు అనగానే ఎవరు మేజర్ ఓటింగు, మేజర్ వృత్తి ఏంటి అక్కడ జనాలకు సంబంధించి? వ్యవసాయమైనా? ఇంకా వ్యవసాయమే దాదాపు 70-75% వ్యవసాయం. అక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏమి అంటే 50,000 పైన ఇన్ సర్వీస్ ఆర్మీ కానీ, ఎక్స్ ఆర్మీ వాళ్ళు కానీ ఉన్నారు. ఒక్క కాన్స్టిట్యున్సీలో 50,000 మంది ఆర్మీ నియోజకవర్గంలో. ఇది అడుగు పెట్టిన తర్వాత ఆశ్చర్యపోయాను. అది దేశానికి సేవ చేసే వాళ్ళకి సేవ చేసే అదృష్టం రావడం అనేది చాలా చాలా అది దేవుడు పూర్వజన్మలో నాకు ఇచ్చిన సుకృతంగా భావిస్తా ఉన్నాను. 50,000 అంటే మీకు ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ. 1/4 ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ. దాంతోపాటు
ప్రకాశం జిల్లాలో 85% ఆర్మీ వర్క్ చేసేవాళ్ళు ఓన్లీ గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నారు. ఓ గ్రేట్. ఈరోజు రాష్ట్రం మొత్తం సర్వీస్ ఓటర్స్, ఓన్లీ ఆర్మీ సర్వీస్ ఓటర్స్ 5,800 మంది రిజిస్టర్డ్ ఓటర్స్ గిద్దలూరులో ఉన్నారు. 5,800 రిజిస్టర్డ్ ఆర్మీ ఓటర్స్ ఇన్ సర్వీస్లో ఇన్ సర్వీస్ ఉన్నవాళ్ళు. అంటే ఇంకా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే ఓకే ఓకే. సో అందుకోసం ఈ ఆర్మీ వాళ్ళకి ఖచ్చితంగా ఆలోచన చేసి వారికి క్యాంటీన్కి ఒక ప్లేస్ కావాలి. దానితో పాటు వాళ్ళ మెడికల్ క్లినిక్ ఉంది, ఆ క్లినిక్ ఒక ప్లేస్ కావాలి. ప్రతి మండలంలో ఆర్మీ వాళ్ళు ఒక 3 to 5 సెంట్స్ వాళ్ళ అసోసియేషన్ సర్వీసెస్ ఏర్పాటు చేసుకోవడానికి అది రిక్వెస్ట్ చేశారు. ఇది ఆలోచన చేసి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అని ఒంగోలులో ఉంటారు. సో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అసోసియేషన్ వాళ్ళందరితో మాట్లాడితే మేము ఇక్కడ నుంచి ఒంగోలుకి వెళ్ళి పనులు చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏమన్నా ఒక 1-2 డేస్ వాళ్ళే ఇక్కడికి రాగలిగితే బాగుంటుంది అంటే కోడ్ రాక ఒక 15-20 డేస్ ముందు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను. సార్ ఈ విధంగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి దాదాపు ఇంతమంది అక్కడికి రావడం 150 కిలోమీటర్ల పైన ఉంది, ఏమన్నా అవకాశం ఉంటే ఒక 2 రోజులు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ని ఇక్కడికి వచ్చే విధంగా ఏర్పాటు చేయండి అంటే అది చాలా ఉపయోగపడే పని, ఖచ్చితంగా చేస్తానని 2 డేస్లో ఆర్డర్ ఇచ్చేశారు. ఓ గ్రేట్. ఇప్పుడు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసరే 2 days ఆఫ్ వీక్ అక్కడ ఉంటున్నారు. ప్లస్ వాళ్ళకి ఖమ్మం బేసారపేటలో స్మారక స్తూపం ఉంది, కానీ గిద్దలూరులో అమరవీరులకు స్మారక స్తూపం లేదు. దానికోసం ఈ కాసినేన కుంట అని ఉంది, ఆ కాసినేన కుంటలో 4.5 ఎకరం చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి మధ్యలో స్మారక స్తూపం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గిద్దలూరు నియోజకవర్గంలో ఎవరైతే ఇన్ సర్వీస్ ఎక్స్ సర్వీస్ ఉన్నారో వాళ్ళందరికీ దేశానికి సేవ చేసే వాళ్ళకి ప్రత్యేకంగా వారికి అన్ని విధాల వసతులు కానీ మరియు గవర్నమెంట్ సర్వీసెస్ కానీ వారు ఏదైతే అక్కడ గౌరవంగా దేశాన్ని కాపాడుతూ ఉన్నారో వారి కుటుంబాలని వారికి సేవ చేయడానికి అన్ని విధాలుగా ముందుంటారని. బాగుంది పదం, దేశానికి సేవ చేసే వాళ్ళకి సేవ చేసే అవకాశం బాగుంది. బాగుంది. సో ఇంట్రెస్టింగ్గా ఉంది. 50,000 మంది ఆర్మీ. సో అక్కడ ఆ 50,000 మందిలో పర్టికులర్ ఆ ఏరియాలో అంతమంది ఆర్మీ వైపు చూడడానికి ఏమైనా రీజన్ ఏంటి, ఏమైనా ఏమనిపించింది మీకు? అది లాంగ్ బ్యాక్ నుంచి వాళ్ళ 40 to 50 years బ్యాక్ నుంచి వాళ్ళ పూర్వీకులు ఆర్మీకి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఇంకా తదనంతరం అదొక వంశపారంపర్యంగా మేము కూడా వెళ్ళాలి, వ్యవసాయం చేసేవాళ్ళు ఫ్యామిలీ వ్యవసాయం చేస్తున్నట్టుగా ఆర్మీకి వెళ్ళే ఫ్యామిలీ ఆ విధంగా వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఉదాహరణకు ఒక కుటుంబం తీసుకుంటే తండ్రి రిటైర్ అయిన వెంటనే 2 కొడుకులు లేదా 3 కొడుకులు ఉంటే ఆ 3 కొడుకుల్లో 2 కొడుకులు ఆర్మీకి వెళ్తున్నారు. ఎంతమంది వర్క్ చేస్తున్నారు అంటే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీతో పాటు నేను వస్తాను, ఒకసారి ఒక వారం అక్కడ స్టే చేద్దాం, ఏ విధమైన వాతావరణంలో మీరు ఉంటున్నారు ఒకసారి చూస్తాను, మీకు ప్రతిరోజు ఏ విధంగా ఉంటుందని కొంతమందిని ఇన్ సర్వీస్ కానీ రిటైర్ అయిన వాళ్ళు అడిగితే ప్రతి క్షణం శ్రద్ధతో ఉండాలి, ప్రతి క్షణం వేకువగా ఉండాలి. బార్డర్లో ఎవరైతే ఉంటారో ఆ బార్డర్లో ఉండే వాళ్ళు కంటి రెప్ప కూడా మనం మూయడానికి లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలంటా ఉన్నారు. సో అంత కష్ట పరిస్థితిలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ స్టోరీస్ వినాలి, వాళ్ళకు ఖచ్చితంగా అన్ని విధాలుగా వాడికి తోడుగా ఉండాలి. ఓకే, సూపర్. అయితే రాంబాబు గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారు. అక్కడ మీరేం చేశారో ఇక్కడ మీరేం చేశారో ఆయనకి అడ్వాంటేజ్ అవ్వాలి, అక్కడ ఆయన ఏం చేశారో మీకు అడ్వాంటేజ్ అవ్వాలి. అటువంటి కోఆర్డినేషన్ ఉందా? లేదు, ఖచ్చితంగా. రాంబాబు గారు అక్కడ ఏదైతే ఇందాక మీకు చెప్పిన వెలగలపాయ 53 కోట్లు ఉందో ఆయన దాదాపు దాని మీద ఒక 5 నుంచి 10 సంవత్సరాల నుంచి దాని మీద పోరాటం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఆ ప్రాజెక్ట్ సాధించుకున్నారు. దానితో పాటు గిద్దలూరులో ఏరియా హాస్పిటల్ అప్గ్రేడ్ చేశారు. సో దాన్ని ట్రైబల్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేసి 24 కోట్లతోటి అత్యధిక ఫండ్స్ దానికి అలొకేట్ చేసి ఇప్పుడు అది అధునాతనంగా విత్ ఫుల్ ఎక్విప్మెంట్ దాదాపు 5-6 మంది డాక్టర్స్ ఉండే హాస్పిటల్ నుంచి ఈరోజు 25 to 30 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు. సో రానున్న రోజుల్లో రిక్వెస్ట్ ఏమి అంటే మార్కాపూర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గవర్నమెంట్ కాలేజ్ కింద
అప్గ్రేడ్ అయింది. సో ఇప్పుడు ప్రతి జిల్లాకి ఒక డిస్టిక్ హాస్పిటల్ ఇస్తారు. రిమోట్ ఏరియా పశ్చిమ ప్రకాశంలో ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని అడిగి ఈ డిస్టిక్ హాస్పిటల్ ఏదైతే నేమింగ్ ఉందో అది గిద్దలూరుకి ఇవ్వగలిగితే గిద్దలూరులో అడిషనల్ యూనిట్స్ వస్తాయి. డిస్టిక్ హాస్పిటల్కి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ తోటి ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ అడిషనల్గా వస్తాయి. అప్పుడు 25-30 మంది డాక్టర్లు 50-55 మంది దాకా వెళ్తుంది. ఖచ్చితంగా పశ్చిమ ప్రకాశానికి, గిద్దలూరు నియోజకవర్గానికి ఆ డిస్టిక్ హాస్పిటల్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే ఓకే. సో ఇక్కడ మీరు చేసిన అడ్వాంటేజ్ వాళ్ళు కూడా అడ్వాంటేజ్ కావాలి. క్యాంపెయిన్ చేసుకుంటారా ఒకరి కోసం ఒకరు? లేదు, ఖచ్చితంగా నేను దాదాపు ఇక్కడ పరిచయ కార్యక్రమం పూర్తయింది. దానితో పాటు ఇక్కడికి వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నాం. అన్ని మండలాల్లో తిరిగి ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ కలిసి అడుగు ముందుకు వేయాలి, ఏ ఒక్కరు కూడా ఆగడానికి లేదు అని నేను ఇక్కడికి రావడం. రేపు 15వ తారీఖు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆత్మీయ సమావేశం గిద్దలూరు నియోజకవర్గంలో రాంబాబు గారు వస్తున్నారు. సో అన్ని విధాలుగా పరస్పరంగా ఎక్కడెక్కడ ఎవరైతే గుడ్ కోఆర్డినేషన్ ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు, ప్రతి ఒక్కరం కలిసి అడుగు ముందుకు వేస్తున్నాం. ఖచ్చితంగా 2 నియోజకవర్గాలు ముఖ్యమంత్రి గారు ఆశించిన విధంగా 2 గెలిచే సార్ దగ్గరికి వెళ్తాం.